ఇక చెంచల్గూడ జైల్లో శ్రీవర్షిని కోసం గోల చేస్తున్నాడు శ్రీనివాస్ అలియాస్ అఘోరి. శ్రీవర్షిని ఎలా ఉంది, ఎక్కడ ఉంది, వర్షిని ఆరోగ్యం ఎలా ఉంది అంటూ జైలు అధికారులను అడుగుతున్నాడు. వర్షినితో ములాఖాత్ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను వేడుకుంటున్నాడు. మరోవైపు చెంచల్గూడ జైల్లో అఘోరి ప్రవర్తనపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు జైలు అధికారులు. అరెస్టు తర్వాత అఘోరికి 12121 నెంబర్ కేటాయించారు. ఇక ప్రత్యేక బ్యారెక్ లో ఉంచిన అధికారులు సీసీటీవీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత చెంచల్గూడలోని మహిళా జైల్లో ఒక ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ ని కేటాయించి అఘోరిని దాంట్లో పెట్టి అక్కడి నుంచి మంచి చెడులన్నీ కూడా సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. నిన్న ఉమెన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద జైల్లో ఉన్నటువంటి పరిస్థితులపై సమీక్ష చేసి అక్కడ ఖైదీలు ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అనే దానిపై కూడా ఒక రివ్యూ, ఒక సమావేశం అక్కడ కలిసి అందరితో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాన్ని వీక్షించేటువంటి సమయంలో ఈ లేడీ అఘోరి ఉన్నటువంటి బ్యారెక్ దగ్గరకు వెళ్ళినటువంటి చైర్పర్సన్ అక్కడ ఎలా ఉంది ఈ జైలు సౌకర్యాలు అనే దానిపై కూడా అఘోరిని అడిగి క్వశ్చన్ చేయడము, తను కూడా దానికి సమాధానం ఇవ్వడము, అన్ని రకాలుగా జైల్లో తనను చూసుకుంటున్నారంటూ కూడా ఈ విషయాన్ని ఉమెన్ చైర్పర్సన్ దృష్టికి అఘోరి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు కూడా తాను వర్షిని ఎక్కడ ఉంది, వర్షిని ఎలా ఉంది, వర్షినితో ములాఖాత్ ఏర్పాటు చేయడండి, వర్షినిని జైల్లోకి తీసుకురండి, వర్షినితో పాటు కలిసే నేను జైల్లో ఉండదలుచుకున్నానంటూ కూడా జైలు అధికారులతో మరోసారి అఘోరి ఈ విన్నపాన్ని తాను జైలు అధికారుల ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. మరోపక్క పోలీసులు కస్టడీ కోరేటువంటి అవకాశం కనబడతా ఉంది. కేవలం మోకిల్లా పరిధిలో ఉన్నటువంటి ఒక బాధితురాలు మాత్రమే ఇప్పుడు ముందుకు వచ్చింది కాబట్టి అఘోరి బ్యాంక్ అకౌంట్స్ అన్నిటి కూడా పరిశీలించి తన గూగుల్ పే, ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పరిశీలిస్తే ఇంకొంతమంది బాధితుల లిస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఇలానే పూజల పేరుతో ఉజ్జయిని తీసుకెళ్లి అక్కడ ఈ పూజలు నిర్వహిస్తానంటూ కూడా వాళ్ళ దగ్గర ఇంకేమైనా డబ్బులు లాగి వారిని మోసగించి బెదిరించినటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయా అనే దానిపై కూడా పోలీసులు కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. ఈ కస్టడీలో అఘోరికి సంబంధించినటువంటి పూర్తి బండారాన్ని అంతా కూడా పోలీసులు బయటకు తీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మోకిల్లా నమోదైనటువంటి కేసు తర్వాత శ్రీవర్షిని కూడా ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడి నుంచి కొద్దిసేపు నార్సింగి పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి మోకిలా పోలీస్ స్టేషన్, తిరిగి అక్కడి నుంచి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ కి శ్రీవర్షిని తరలించి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వారి తల్లిదండ్రుల సమక్షంలో శ్రీవర్షిని కుటుంబ సభ్యులతో వెళ్తావా లేదా అని అడిగి వెళ్ళలేను అన్న తన సమాధానం ఇవ్వడం, ఇమీడియట్ గా తనను రెస్క్యూ హోమ్స్ కి తరలించి తను పూర్తిగా కాన్షియస్ లోకి వచ్చి ఏదైతే కొన్ని రకాల ఆరోపణలు శ్రీవర్షి పైన వెలువడతా ఉన్నాయో, ఎతబడి చేశారు, మందు పెట్టారు, తను సైకలాజికల్ గా డిస్టర్బ్ చేశారు, అఘోరి తప్ప ఇంకెవరు కూడా శ్రీవర్షినికి గుర్తు రాకుండా ఆ అమ్మాయి పైన ఈ ప్రయోగాలు చేశారు అంటూ కూడా ఏవైతే కొన్ని ఆరోపణలు వెలువడతా ఉన్నాయో, కొన్ని రోజుల పాటు ఇదే హోమ్స్ లో శ్రీవర్షిని ఉన్న తర్వాత తను కంప్లీట్ గా సెటరేట్ అయినటువంటి వెంటనే తన ఒపీనియన్ తీసుకొని మళ్ళీ తల్లిదండ్రులకు అప్పగించాలా లేదా ఇదే రెస్క్యూ హోమ్స్ లో ఉండాలా అనే దానిపై కూడా పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అఘోరి జైల్లో ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారాయి. అక్కడ కూడా ప్రత్యేక పూజల పేరుతో ఉదయాన్నే లేచి తన రొటీన్ లైఫ్ లో భాగంగా చేసేటువంటి పూజలు, నామస్మరణాలు, కాళీమాత పూజలు, శివుడి పూజలు, శివుడి ఆసనాలు వేసుకుంటూ జైలు లోనే అఘోరి వ్యవహారాన్ని అంతా కూడా అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. తనకు ప్రత్యేకమైనటువంటి ఒక బ్యారెక్ కేటాయించి అటు మహిళలతో కలిసిన ఇటు పురుషులతో కలిసిన లేని సమస్యలు క్రియేట్ అవుతాయి. దాంతో పాటు కోర్టు ఉల్లంఘన కిందకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అఘోరి వద్దకు ఎవరు వెళ్లకుండా, అఘోరి జైల్లో ఎవరితో మాట్లాడకుండా మాత్రం ప్రత్యేకమైనటువంటి ఒక బ్యారెక్ ని కేటాయించి ఆ బ్యారెక్ లో మాత్రమే అఘోరిని నిర్బంధించి ఎవరిని కూడా బయటికి వ్యక్తులు కలిగినివ్వకుండా మాత్రం జైలు అధికారులు ఈ కఠిన చర్యలు చేపడతా ఉన్నారు. నిన్న చైర్పర్సన్ ఉమెన్ కమిషన్ తరఫున వెళ్ళినప్పుడు కూడా అఘోరిని అడిగి ఆరోగ్య పరిస్థితి, జైల్లో ఉన్నటువంటి సౌకర్యాలపై కూడా అడగడంతో తను అంతా బానే ఉంది, ఇక్కడ
తను మంచిగానే చూసుకుంటున్నారు, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ కూడా చైర్పర్సన్ కి అఘోరి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తుంది. జైల్లో అఘోరి ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది, తనకు నిజంగానే ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ కేటాయించారా అనే దానిపై కూడా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు స్క్రీన్ పైన అఘోరి జైల్లో ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా కావడంతో తనకు నిజంగానే ప్రత్యేక బ్యారెక్ కేటాయించారనే దానికి నిదర్శనంగా ప్రూఫ్ కింద ఆ ఫోటోలన్నీ కూడా బయటికి రావడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోర్టు అఘోరిని మేల్ జైల్లో వేయాలా, ఫీమేల్ జైల్లో వేయాలా అనేది గందరగోళ హైడ్రామా కొనసాగింది. లింగ నిర్ధారణ పరీక్ష తర్వాత పోలీసులకు అందినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఈ సౌకర్యాలు కేవలం చెంచల్గూడ జైల్లోనే ఉన్నాయి కాబట్టి ఆ జైల్లోనే ప్రత్యేక బ్యారెక్ కేటాయించి ఆ బ్యారెక్ లోనే అఘోరిని పెట్టి నిత్యం పర్యవేక్షణ చేపడతా ఉన్నారు. జైల్లో కూడా శ్రీవర్షిని ఎక్కడుంది, ఎలా ఉంది, తనను ములాఖాత్ చేపియండి, శ్రీవర్షిని ఇక్కడ తీసుకురండి, నాతో పాటు కలిసి శ్రీవర్షిని జైల్లోనే ఉంటుంది అంటూ కూడా పదే పదే ఇదే విషయాన్ని జైలు అధికారులకు ప్రస్తావనకు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అది ఇంపాసిబుల్. ఆ బాధితురాలు కాబట్టి, తన కేసులో నిందితురాలు కాదు కాబట్టి, ఒకవేళ శ్రీవర్షిని బయట ఉంటే తను ములాఖాత్ చేసుకుని అఘోరిని కలిసేటువంటి అవకాశం ఉంది. తను కూడా ఇప్పుడు రెస్క్యూ హోమ్స్ లో ఉంది, అది పోలీసుల ఆధీనంలో ఉంది కాబట్టి శ్రీవర్షిని జైల్లోకి వచ్చి అఘోరిని కలిసేటువంటి సందర్భాలు లేదు కాబట్టి ఆ విషయం తనకు తెలీదు అన్న విధంగానే వ్యవహరిస్తా ఉంది. శ్రీవర్షిని హోమ్స్ కి పంపించారనే విషయం అఘోరికి మేబీ తెలియ ఉండకపోవచ్చు. అందుకే జైలు అధికారులను పదే పదే తనకు ములాఖాత్ చేయండి అంటూ మాత్రం ప్రతిరోజు రెండో రోజు కూడా ఈ రకంగానే అఘోరి జైల్లో వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.